నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. కరీంనగర్ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ బుర్ర నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ హామీలు పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ దిగ్విజయంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలను సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ కష్టపడే కార్యకర్తలను గుర్తించి టికెట్ ఇవ్వాలని కోరారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చినాక అన్ని పనులు చేస్తూ ఉన్నాం. ఏదైతే 6 గ్యారెంటీలు కానీ మరి బస్సుది కానీ కరెంటుది కానీ మరి సిలిండర్ కానీ మరి అన్ని పనులు చేస్తూ ఉన్నాం. ఏదైతే పనులు మరి ముందు జాగ్రత్తగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా సీనియర్ మంత్రి మరి నియోజకవర్గకు సంబంధించిన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం కానీ, అదే నియోజకవర్గ ఇన్ఛార్జి కురుమల శ్రీని గారి నాయకత్వంలో మరి ఏదైతే 6 గ్యారెంటీల తర్వాత కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారు మరి హరీష్ రావు గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీని అది ఇదని చెప్పి కలబోలి మాటలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. ప్రజలకు, పేద ప్రజలను అన్యాయంగా వాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. మరి డబుల్ బెడ్రూమ్ అని మభ్యపెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము అన్నీ ఇస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజల కొరకు మూసి పర్యాటక ప్రాంతంలో జరిగిన ముఖ్యమంత్రి గారు మరి సంతోషం అని చెప్తా ఉన్నా. అదేవిధంగా కరీంనగర్ కుసుగా త్వరలో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటుంది అనుకుంటున్నా. మరి ఉంటే చాలా మంచిదని చెప్పి కోరుతా ఉన్నా. అయితే మరి టీఆర్ఎస్ నుంచి తీసుకున్న వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినట్టు సీనియర్ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మాకు మరి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైతే మేమ్స్గా సత్యరికాల డీజర్ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నాం. మరి అందరూ టికెట్ మరి పేద కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు అందరూ ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళన్స్గా నిరాశ చెందకుండా మరి మన ప్రభుత్వంలో వాళ్ళక్స్గా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. అయితే బీఆర్ఎస్ నుంచి తీసుకున్న వాళ్ళకు మరి టికెట్లు అని చెప్పి మనం చెప్తా ఉంటారు కొంతమంది. మరి అది కాకుండా మనకుసుగా టికెట్ల దాంట్లో ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీని మరి ఏదైతే 6 గ్యారంటీలు ప్రజలకు అందిస్తూ ఉన్నాం, ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు మరి మాటలన్నీ కళ్ళబొల్లి మాటలన్నీ మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్.